నిన్న సగ్గుబియ్యము నానబెట్టినాం కదా, అయితే నైట్ అంతా పుల్ల పడుతుంది అని చెప్పేసి నైట్ అంతా పెట్టినా నేను. ఇక ఇప్పుడు గారెలు వేసుకుందాము. ఇది కొంచెము లిక్విడ్ అనిపించింది అనుకో, మళ్ళీ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ వేసేసుకోవచ్చు. ఉప్మా రవ్వ వేసి మళ్ళీ కొంచెము ఉప్మా రవ్వ అనేది మనం మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇట్లా మంచిగా అవుతుంది ఇగో గారెల్లాగా. ఓకేనా? ఇక ఇప్పుడు వేసి ఇట్లా నైట్ అంతా నానబెడితే పుల్ల పుల్లగా టేస్ట్గా బాగుంటుంది. ఒకసారి మీరు చేసి తిని చూడండి, ఎట్లుంటాయో మీకే తెలుస్తుంది. చాలా బాగుంటాయి, మినపగారెల కన్నా బాగుంటాయి. చూడండి మంచి కలర్ వస్తున్నాయి. తొందరగా కాలుతాయి, కాలడం కూడా చాలా ఈజీ. కానీ మినపగారెల కన్నా ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి. అన్నంతో చేస్తారు, మినపగారెలు చేస్తారు, కానీ ఇవి చాలా బాగుంటాయి. కొద్దిగా ఎక్కువ ఎర్రగైంది, గోల్డెన్ కలరే వచ్చేటట్టు చూసుకోవాలి. సగ్గుబియ్యం రవ్వతోటి చేసిన గారెలు ఎంత బాగున్నాయి చూసిరా, చాలా టేస్ట్ ఉంటాయి. ఒక్కసారి చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా? చాలా మటుకు ఎవరికి తెలియదు, ఇది నేను సొంతంగా నేర్చుకున్నా. ఒకసారి ట్రై చేస్తే సక్సెస్ అయింది. చాలాసార్లు చేసుకున్నాం మేము ఇట్లా. చూడండి, టమాటా చట్నీతోటి కచప్ తోటి తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.